పులివెందులలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక చిన్న వీడియో చూపిస్తా. దానికంటే ముందు ఆ వీడియోలో ఏముందో చెప్తా. కాల్చి పడేస్తే నా కొడక ఏమనుకుంటున్నారో, ఇక్కడ యూనిఫామ్ ఇక్కడ అని చెప్పేసి ఒక డైలాగ్. ఇది మనం చెప్పే మాట కాదు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర, అలాగే ఆ పులివెందుల వైసీపీ కార్యాలయం దగ్గర కొంతమంది వైసీపీ కార్యకర్తల మీద, ఓటర్ల మీద స్థానికంగా అక్కడికి వచ్చినటువంటి డిఎస్పీ మురళీ నాయక్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కాల్చి పడేస్తా నా కొడక ఏమనుకుంటున్నారో, తాగి వచ్చి మాట్లాడుతూ ఉన్నారా, ఇక్కడ యూనిఫామ్ ఇక్కడ అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాం. ఇగో అది మళ్ళొకసారి వినండి. సో చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. కాల్చి పడేస్తా నా కొడక ఏమనుకుంటున్నారు, తాగి వచ్చినారా ఇక్కడికి, ఇక్కడ యూనిఫామ్ ఇక్కడ అని చెప్పేసి డిఎస్పీ మురళీ నాయక్ గారు అక్కడ వైసీపీ కార్యకర్తలకు, అక్కడ ఓటర్లకు ఇచ్చేటువంటి వార్నింగ్. అసలు ఎందుకు ఆయన అంత సీరియస్ అయ్యిండు అంటే, పులివెందుల జడ్పీటీసీ పోలింగ్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం. చాలామంది ఓటర్లు వాళ్ళ ఓటును వేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ చాలా భయాందోళనమైనటువంటి పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణము, ఎక్కడికక్కడ ఓటర్లను ఓట్లు వేయకుండా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ స్లిప్పులు గుంజుకోవడము, అలాగే వాళ్ళని పోలింగ్ బూత్ దాకా పోనివ్వకపోవడము, అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడ్డా కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ పోలీసులు కానీ వాళ్ళని బయటికి వెళ్ళగొడుతున్నటువంటి సన్నివేశాలు అన్నీ కూడా మనం చూసినాం. అయితే ఈ నేపథ్యంలో పులివెందుల వైసీపీ కార్యాలయం దగ్గరికి భారీ ఎత్తున కొంతమంది వైసీపీ కార్యకర్తలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు కానీ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఏంది పరిస్థితి, మన ఓటును మనం వేసుకునేటువంటి పరిస్థితి లేదు, ఇలా రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు, మరీ ఇంత దుర్మార్గమా, ఈ రకమైనటువంటి పోలింగు ఎప్పుడు చూడలేదు మేము అని చెప్పేసి అక్కడ అంతా కూడా కార్యకర్తలు అందరూ కూడా, వైసీపీ కార్యకర్తలు అలాగే కొంతమంది ఓటర్లు కూడా పులివెందుల పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. వైసీపీ పార్టీ ఆఫీస్ దగ్గరికి అక్కడికి వచ్చి మా ఓట్ల పరిస్థితి ఏంది సార్, మేము అక్కడికి అదే సమయంలో అక్కడికి కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ గారు, అలాగే స్థానిక డిఎస్పీ మురళీ నాయక్ గారు అక్కడికి ఫోర్స్ తోటి, వందలాది మంది పోలీసు బలగాలతోటి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆడ ఎవరైతే అందరూ ఓటర్లు, కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఓటు గురించి అడుగుతూ ఉంటే వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అడిగారు, పోలీసులని ఎదురుగా అడిగారు, ఏంది సార్ మీరు ఇట్లా ఎలగొడతా ఉన్నారు, అక్కడనేమో మా ఓట్లు ఏం ఇస్తలేరు, మేము ఏం చేయాలి ఏంటి అంటే, తాగి మాట్లాడుతూ ఉన్నావా, కాల్చి పడేస్తా నా కొడకల్లారా, ఏమనుకుంటున్నావు, తాగి వచ్చి మాట్లాడుతూ ఉన్నావా, ఇక్కడ యూనిఫామ్ ఇక్కడ అని చెప్పేసి డిఎస్పీ మురళీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా స్పష్టంగా వినపడతా ఉన్నాయి. వైసీపీ కార్యకర్తల మీద, స్థానిక ఓటర్ల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇంకొక వీడియో చూపిస్తాం మీకు. కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ గారు కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి వ్యవహారాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు. ఒక వీడియో మీకు చూపిస్తా. ఇదిగో ఇక్కడ చూడండి. ఇగో 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 చూసారా, ఇక్కడ కూడా సేమ్ అదే. డిఐజీ గారు పెద్ద పోస్ట్ ఆయనది, చాలా పెద్ద అధికారి ఆయన. ఆ అధికారి కూడా సహనాన్ని కోల్పోయి పెదవు బిగించి ఆ కార్యకర్తలు మనం తన్నుతందుకు పోతా ఉన్నాడా లేకపోతే తోచేస్తా ఉన్నాడా అర్థం కావట్లేదు స్పష్టంగా ఆ వీడియోలో. కానీ ఏదో ఒక దురుసు ప్రవర్తన మాత్రం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. డిఎస్పీ గారు అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు, అలాగే డిఐజీగా ఉన్నటువంటి కోయ ప్రవీణ్ గారు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన ముఖ కవలికలు చూడండి, మీరు ఒకసారి క్లోజప్ చేసి చూస్తే మనం విజువల్ కూడా వేద్దాము. ఇది బిగించి ఆయన కార్యకర్తల మీదకా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీదకా వాళ్ళని తన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, వాళ్ళని తోసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, ఏదేమైనా అక్కడ మాత్రం ఆయన చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది.
సో కాబట్టి ఇది పోలీసుల ప్రవర్తన ఈ రకంగా ఉంది పులివెందులలో. ఇక ఇట్లా ఉన్నాక ఏ రకంగా సజావుగా జరుగుతుందండి పోలింగ్? ఎట్లా సజావుగా జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళు అక్కడున్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ టీడీపీ వాళ్ళతోని కొట్లాడాలనా, టీడీపీ వాళ్ళతోని ఫైట్ చేయాలనా, పోలీసులు ఈసీతోని ఫైట్ చేయాలనా? ఏమన్నా పోయి అడిగితేనేమో ఇట్లా కాల్చి పడేస్తాము, యూనిఫామ్ ఇక్కడ, యూనిఫామ్ ఇచ్చింది ప్రజలని కాపాడమనండి, శాంతి భద్రతలు ఎలాంటి సమస్య రాకుండా కాపాడమని, కాల్చి పడేస్తందుకు కాదు. క్రిమినల్స్ని కాల్చి పడేయాలి. ఇట్లా ప్రజలు ఎవరైనా వాళ్ళ సమస్యను అడిగితే, వాళ్ళ హక్కు గురించి అడిగితే కాల్చి పడేస్తందుకు మీ చేతిలో తుపాకీ, మీ ఒంటి మీద యూనిఫామ్ ఇవ్వలేదు మురళి గారు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు పోలీసులు అందరికీ యూనిఫామ్ ఇచ్చి ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడతారో వాళ్ళందరినీ కాల్చి పడేయడానికేనా? తుపాకీ చేతిలో పెట్టింది కూడా దానికోసమేనా? నా కొడకల్లారా అనేటువంటి హక్కు ఎవరిచ్చారండి? ఇలా రూల్ బుక్లో ఏమైనా అట్లా ఉందా? పోలీసుల రూల్ బుక్లో, లేకపోతే డిఐజీ గారు మన కోయా ప్రవీణ్ గారు రూల్ బుక్లో ఉందా? లేదా డిఎస్పీ మురళీనాయక్ గారి రూల్ బుక్లో ఉందా? ఇట్లా ఓటర్లని బూతులు తిట్టమని, బెదిరించమని, గన్నుంది కదా నేను కాల్చి పడేస్తా అని చెప్పేసి బెదిరించమని, ఈ రకంగా దురుసుగా ప్రవర్తించమని, అక్కడ ఏదో స్థానిక లీడర్లు వచ్చినట్టు పెద్ద పెద్ద బలగాలను వేసుకొని అక్కడికి వచ్చి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం దేనికి సంకేతం? ఆయన ఏదో పక్షపాత ధోరణితోటి డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మేలు చేసేటువంటి విధంగా మరి ఎవరి మన్ననలు పొందడానికి ఆ రకంగా ప్రవర్తిస్తున్నారో మొన్న కూడా వారు మాట్లాడారు, మనం చూసినాం, ఒక వీడియో కూడా చేసినాం. ప్రచారం చేసుకోవాలి కానీ పక్క ఊరికి పోయి పత్యేపారం చేసుకుంటే గిట్లనే అవుతుంది అని చెప్పేసి మాట్లాడిండు ఆయన. ఆయన ఒక అధికారి అండి, డిఐజీ, ఆయన రాజకీయ నాయకుడు కాదు. వారికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక పార్టీలో చేరితమే. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, ఇటు ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నది. ఈ 4 పార్టీలలో ఏదో ఒక పార్టీ తీసుకొని జాయిన్ అయిపోయి రాజకీయం చేసుకుంటే బెటర్ కదా, డైరెక్ట్గా వన్ సైడ్ స్టాండ్ తీసుకొని మాట్లాడకుండా. పోలీసు వాళ్ళు అందరినీ సమానంగా చూడాలి. అక్కడ వైసీపీ కార్యకర్తన, టీడీపీ కార్యకర్తన, లేకపోతే ఇంకెవరా కాకుండా వాళ్ళను ఓటర్ల లెక్క, వాళ్ళను ప్రజల లెక్క, వాళ్ళ హక్కులను కాపాడేటువంటి వ్యక్తుల లెక్క మీరు ప్రవర్తించాలి. అంతేగాని యూనిఫామ్ ఉంది కదా, చేతిలో గన్ ఉంది కదా, ప్రతిపక్ష పోలను కాల్ చేస్తాము, మాట్లాడితే నోరు మూయించేస్తాము, వాళ్ళు ఏమడుగుతున్నారు, మా ఓటు ఎక్కడ వేయాలి, ఏంది మాది మొత్తం ఎక్కడెక్కడ రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ రకంగా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తాం. దీని మీద వైసీపీ నాయకులు కూడా సీరియస్ అవుతూ ఉన్నారు. పోలీసుల వ్యవహారాన్ని కానీ ఇట్లా మిగతా మొత్తం సంఘటన మీద కూడా కానీ ఈ ఎన్నికల తర్వాత, ఈ పోలింగ్ తర్వాత ఏ రకంగా ముందుకోవాలి, లీగల్గా ఏమైనా ముందుకోవాలన్నా ఎట్లా పోవాలి అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ 2 ఒంటిమిట్ట కానీ ఇటు పులివెందుల కానీ ఈ 2 నియోజకవర్గాల పోలింగ్ అయిపోయిన తర్వాత మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళ పార్టీ కీలక నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఏమేం జరిగింది అనేది మొత్తం వివరించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఎలా ఉండబోతా ఉంది. ఇంకొక కొన్ని గంటలల్లో, మేబీ ఇంకొక గంట 2 గంటలల్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ వీడియో రికార్డ్ చేసినప్పటికీ మేబీ పోలింగ్ మొత్తం అయిపోతుంది. 14 నాడు రిజల్ట్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి.